వేదాలు అందించినట్లుందని ఈ సందర్భంగా మేము అందరికీ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దాడిశెట్టి రాజా గారు దెయ్యాలు వేదాలు అందించినట్లుంది, కావాలంటే అభివృద్ధి చూపెడతాం రమ్మని మరొకసారి వీళ్ళందరికీ కూడా స్క్రిప్ట్ రాసిస్తారు. గతంలో పాపం అంబటి రాంబాబు గారిని, గుడివాడ అమర్నాథ్ని కేవలం పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం అని చెప్పి స్క్రిప్టులు రాసిచ్చి వాళ్ళతో తిట్టించి వాళ్ళ అడ్రస్లు గల్లంతేలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు దాడిశెట్టి రాజా మీద, జక్కమూడి రాజా మీద టార్గెట్ పెట్టి వీళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో పెద్ద సున్నాగా మిగిల్చడానికే మీకు జగన్మోహన్ రెడ్డి మీ మీద గురిపెట్టాడు. మీరు ఆలోచించండి. ఎందుకంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి చెత్త మాటలు కూడా వీళ్ళకి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇటువంటి చెత్త మాటలు కూడా కేవలం మిథున్ రెడ్డికో బాధ్యతలన్నీ కూడా ఈరోజు బొత్స సత్యనారాయణ గారికి, ఎవరికి రాజాకి వీళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాడు. పార్టీ బాధ్యత గతంలో ఎవరు చేశారు? సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అందరు రెడ్లు చేసి అయోధ్య రామరెడ్డి దగ్గర నుంచి ఎవడ పోరెడ్డి ఉన్నాడు, సజ్జల అందరూ కూడా కేవలం రెడ్ల అధికారంలో తీసుకుని మిమ్మల్ని అందరూ కూడా బానిసల కింద వాడుకుని ఈరోజు అధికారంలో లేకపోయేసరికి మిమ్మల్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. మీరు కూడా గమనించుకొని ఆచితూచి మాట్లాడాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి జక్కమూడి రాజా గారు ఓటమంటే ఏంటో తెలియని నాయకుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు ఓటమంటే చూడలేని నాయకులాగా చాలా విడ్డూరంగా ఉంది. మరి 2-3 సార్లు మీ కుటుంబం నుంచి కూడా జక్కమూడి రాజా గారు కూడా ఓడిపోయిన సంగతే మర్చిపోకూడదనేటువంటి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే దాడిశెట్టి రాజా గారు పిఠాపురం వచ్చేదాడట. మళ్ళీ ఒకసారి పిఠాపురం వచ్చాడు, ఎవడో టప్పట్లు కొడితే ఆ టప్పట్లు చూసేసి 4-5 టప్పట్లు కిరాయికి వచ్చి టప్పట్లు కొట్టించేసుకుని, నేను ఒకసారిగా ఇతనికి ఏదో పిఠాపురంలో పెద్ద ఆధారం ఉన్నట్టు, అంత ఆధారం ఉంటే మరి అంత తుల్లని ఎక్కడిపోయావా? నేను పిఠాపురంలో ప్రతి మండలో తిరుగుతాను, 10 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, 10 సార్లు పిఠాపురంలో నువ్వు ఎన్నిసార్లు వస్తే అంత మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పెరుగుతుంది అనేటువంటిది మేము వారిని ఖచ్చితంగా పిఠాపురం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ గంజాయి వ్యాపారం ఎక్కడుందో తెలియజేయడానికి ఉండదు. మహానుభావుడు మనుషుల కోసమే కాదు, రాష్ట్రంలో పశువుల పక్షాదుల కోసం ఆలోచించేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నట్టే పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పశువుల కోసం ఎన్ని షెడ్లు కట్టించారో ఆయన చేతులపై ప్రారంభించుకున్నాం. అలాగే పశువులు తాగడానికి ప్రతి గ్రామంలో నీటి తొట్టులు నిర్మిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏం హామీలు నిలబెట్టింది అంటున్నారు. ఆయన ఎవరు? దాడిశెట్టి రాజా ఎక్కిన వెంటనే నువ్వు 250 ఎప్పుడే 5 సంవత్సరం గడిచిపోయిందంట. నీకు 5 సంవత్సరాలు తగ్గితే అప్పుడు గాడి బలిదవారు మీరు అందరూ 250 నా అవ్వ తాత అని కేవలం ముసలోళ్ళకి 200